హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మేల్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకుని ఒక మంచి అప్డేట్తో అయితే వచ్చేసాం. సో ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ నోటిఫికేషన్ వివరాలు ఇప్పుడు మనం ఇందులో క్లియర్గా చూసేద్దాం. సో ఫస్ట్ ఇదేంటి అంటే మిషన్ వాత్సల్య ఒక పథకం. సో ఇది తిరుపతి డిస్టిక్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అండ్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ శిశు గృహ మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ యూనిట్ల కింద వేకెన్సీస్ అయితే ఏవేవి ఉన్నాయో వాటి కోసం అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనేసి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆఫ్లైన్, అంటే మీరు డైరెక్ట్గా లేదంటే పోస్ట్ ద్వారా అయితే మీ అప్లికేషన్ని చేయొచ్చు, అంతేకాని ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు. సో ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే కంప్యూటర్ బేసిక్స్ అని తెలిసి ఉండాలి అండ్ ఎంఎస్ ఆఫీస్లో మీరు నైపుణ్యాలు కలిగి ఉండాలి అండ్ ఇంటర్నెట్ వాడడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. మిమ్మల్ని క్వాలిఫై చేయడానికి కంప్యూటర్ టెస్ట్ అంటే సిపిటి టెస్ట్ ఒకటి ఉంటుంది అండ్ కొన్ని పోస్టులకైతే ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. వాటి ద్వారా మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారంట. అండ్ ఇందులో వచ్చేసి కౌన్సిలర్ డిసిపియు అండ్ సోషల్ వర్కర్ డిసిపియు అండ్ డేటా అనలిస్ట్ డిసిపియు అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ సోషల్ వర్కర్ ఎస్ఏఏ అండ్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సిడబ్ల్యూసి ఈ పోస్టుల కోసం అయితే వేకెన్సీస్ ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అండి, పర్మనెంట్ జాబ్ అయితే కాదు. మీ వర్క్ బాగుంది అనుకుంటే పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎక్కడో జాబ్ కదా ఎందుకు మేము అప్లై చేయడం, ఇలా ఏమొద్దు. జాబ్ కోసం అయితే మీరు అప్లై చేసుకోండి, కంపల్సరీ మీరైతే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ వేకెన్సీస్ ఫిల్ చేయడం ఏపీ స్టేట్లో సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 మరియు ఏపీసీసీఏ నియామకాల ప్రకారం రూల్ 9 యొక్క పరిధిలోకి అయితే ఈ జాబ్స్ అన్నీ వస్తాయంట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ 15/4/2025 అర్హత మరియు అనుభవం కోసం అయితే పరిగణిస్తారని చెప్తున్నారు. అండ్ ఇక్కడున్న వేకెన్సీస్ ఏంటి, మీకు వచ్చే శాలరీస్ ఎంత ఉంటాయి, ఇది ఏ మోడ్, మీ ఏజ్ లిమిట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇక్కడ చూసేద్దాం. అండ్ ఫస్ట్ పోస్ట్ వచ్చేసి డిసిపియు యూనిట్స్ ఇవి. ఇక్కడ ఫస్ట్ పోస్ట్ కౌన్సిలర్కి ఉంది, అది ఫీమేల్కి ఇచ్చారు, ఒకటే వేకెన్సీ ఉంది. శాలరీ వచ్చేసి 18,536 రూపీస్ ఉంది. అండ్ ఆర్ఓఆర్ వచ్చేసి ఓసీ 1/100 ఉంది. అండ్ ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. అండ్ శాలరీ వచ్చేసి 18 to 40 అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ వర్కర్, ఇది మేల్ కేటగిరీ ఉంది. అండ్ వేకెన్సీ వచ్చేసి ఒకటే వేకెన్సీ ఉంది. శాలరీ వచ్చేసి 18,536 రూపీస్ ఉంది. ఆర్ఓఆర్ వచ్చేసి ఎస్సీ 2/100 ఉంది. అండ్ ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 to మ్యాక్సిమం 42 ఇయర్స్ ఉంది. అండ్ డేటా అనలిస్ట్ ఉంది. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, దీనికోసం ఏమి ఇవ్వలేదు, జెండర్ ఏమి ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ దీనికోసం ఒకటే వేకెన్సీ ఉంది డేటా అనలిస్ట్కి. ఇది శాలరీ వచ్చేసి 18,536 రూపీస్ ఉంది. అండ్ ఆర్ఓఆర్ వచ్చేసి ఓసీ 1/100 ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ ఉంది. అండ్ అవుట్ రీచ్ వర్కర్, ఇది ఒక వేకెన్సీ ఉంది. ఇక్కడ కూడా ఒకటే వేకెన్సీ ఉంది. ఇది కూడా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 10,592 రూపీస్ ఉంది. ఆర్ఓఆర్ వచ్చేసి ఎస్సీ 2/100 ఉంది. అండ్ ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ శిశు గృహ తిరుపతి బ్రాంచ్ నుంచి, ఇది కూడా ఒకటే వేకెన్సీ ఉంది. ఇక్కడ ఏ వేకెన్సీ అంటే పార్ట్ టైం డాక్టర్, అంటే పార్ట్ టైం డాక్టర్స్ కోసం కూడా ఒక వేకెన్సీ ఉంది. అండ్ శాలరీ వచ్చేసి 9,930 రూపీస్ ఉంది. ఆర్ఓఆర్ వచ్చేసి ఓసీ 1/100 ఉంది. అండ్ ఇది కూడా పార్ట్ టైం జాబ్, దీని మోడ్ వచ్చేసి పార్ట్ టైం జాబ్. ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ కూడా 18 to 42 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చైల్డ్ అండ్ సోషల్ వెల్ఫేర్ వర్కర్కి, ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీలో ఉంది. ఇక్కడ వేకెన్సీ కూడా ఒకటే ఉంది. ఇక్కడ శాలరీ వచ్చేసి 18,536 రూపీస్ ఉంది. అండ్ ఆర్ఓఆర్ వచ్చేసి ఓసీ 1/100 ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. శాలరీ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ ఉంది ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆహ్యా కోసం ఇక్కడ కూడా
ఫీమేల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫీమేల్ కేటగిరీలోనే ఉంది ఆహ్యా పోస్ట్ కోసం. ఇక్కడ 4 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ వచ్చేసి 7,944 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ ఆర్ఓఆర్ వచ్చేసి ఓసీ 1/100 ఉంది, ఎస్సీ 2/100 ఉంది, అండ్ ఓసీ 3/100 అండ్ బీసీఏ 4/100 ఉంది. అండ్ ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. అండ్ శాలరీ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చౌకీదార్, ఇది కూడా ఫీమేల్ కేటగిరీలో ఉంది. ఇక్కడ కూడా వేకెన్సీస్ వచ్చేసి ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమ్ డిఓ, ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది. శాలరీ వచ్చేసి 13,240 రూపీస్ ఉంది. ఆర్ఓఆర్ వచ్చేసి ఓసీ 1/100 ఉంది. అండ్ ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద ఉన్న పోస్టుల కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, మీకు ఉండవలసిన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం డీసీపీయూ యూనిట్స్లో. అండ్ ఫస్ట్ వేకెన్సీ వచ్చేసి కౌన్సిలర్, ఇది ఉమెన్స్ కేటగిరీ. అండ్ ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి సోషల్ వర్కర్ ఆర్ సోషియాలజీ ఆర్ సైకాలజీ ఆర్ పబ్లిక్ హెల్త్ ఆర్ కౌన్సిలింగ్లో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. లేదు అనుకుంటే కౌన్సిలింగ్ మరియు కమ్యూనికేషన్లో పీజీ డిప్లొమా అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ప్రభుత్వం లేదా ఎన్జిఓతో అట్లీస్ట్ ఒక 1 year అయితే వర్క్ చేసిన అనుభవం అయితే ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ మీకు కంప్యూటర్లో కొంచెం బేసిక్స్ అన్ని కూడా తెలిసి ఉండాలి క్లియర్గా అని చెప్తున్నారు. అండ్ శాలరీ వచ్చేసి 18,536 రూపీస్ ఉంది. గుడ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సోషల్ వర్కర్, ఇది అయితే మేల్ కేటగిరీలో ఉంది. ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది. ఇక్కడ కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి సోషల్ వర్కర్ ఆర్ సోషియాలజీ ఆర్ సోషల్ సైన్స్లో బీఏలో గ్రాడ్యుయేట్ చేయడం అయితే గుడ్ క్వాలిఫికేషన్గా చూస్తున్నారు వాళ్ళు. అండ్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, అది కంపల్సరీ. అండ్ దీనికోసం వచ్చేసి శాలరీ 18,536 రూపీస్ ఉంది ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ డేటా అనలిస్ట్, ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది. ఇది కూడా అండ్ ఇక్కడ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ కంప్యూటర్స్ బీసీఏలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అండ్ కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి అని చెప్తున్నారు. వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ శాలరీ వచ్చేసి 18,536 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్ రీచ్ వర్కర్, ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ 10+2 అర్హతతో అంటే బోర్డ్ నుంచి ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి అంటున్నారు. అండ్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వెయిటేజ్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ శాలరీ వచ్చేసి 10,592 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిషన్ వాత్సల్య కింద ఎస్ఏఏ పోస్టుల కోసం అయితే చూద్దాం. అండ్ ఇక్కడ పార్ట్ టైం డాక్టర్ అన్నాం కదా, అక్కడ ఒకటే వేకెన్సీ ఉందన్నాం. సో దానికైతే అట్లీస్ట్ ఆయన ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేస్తున్న మెడికల్ డాక్టర్ అయి ఉండాలి దీనికోసం అయితే. అండ్ పీడియాట్రిక్ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. అండ్ రెగ్యులర్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే ఎస్ఏఏకి టైం అయితే ఇచ్చే డాక్టర్ అయితే కంపల్సరీ అయి ఉండాలి. అనదర్ వన్ వచ్చేసి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి సోషల్ వర్కర్ బ్యాచిలర్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ సైకాలజీ పీజీ డిప్లొమా ఆర్ ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ కలిగి ఉండాలి. అట్లీస్ట్ ఒక 2 years అనుభవం మరియు పిల్లలతో ఒక 1 year కలిసి పనిచేసే మహిళలు అండ్ పిల్లల సమస్యలను తెలుసుకునే పరిజ్ఞానం అయితే ఉండాలి అంటున్నారు. అండ్ డబ్ల్యూడి అండ్ సిడబ్ల్యూ డిపార్ట్మెంట్లో లేదా ఎన్జిఓతో కలిసి పనిచేసిన అనుభవం అయితే కంపల్సరీ ఉండాలి అని చెప్తున్నారు. సో దీనికోసం శాలరీ వచ్చేసి 9,930 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి చౌకీదార్, ఇది కూడా ఫీమేల్ కేటగిరీలో ఉంది. ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ శాలరీ వచ్చేసి 7,944 రూపీస్ ఉంది. ఆర్ఓఆర్ వచ్చేసి ఓసీ 1/100 ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎర్లికమ్ సోషల్ వెల్ఫేర్ వర్కర్ ఉంది. ఇది వచ్చేసి ఫీమేల్ కేటగిరీలో ఉంది వేకెన్సీ. అండ్ ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది. దీనికోసం అయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సోషల్ వర్కర్ బ్యాచిలర్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సైకాలజీలో పీజీ డిప్లొమా ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ కలిగి ఉండాలి. అండ్ అట్లీస్ట్ ఒక 2 years అనుభవం ఉండాలి పిల్లలతో వర్క్ చేసినట్టు. అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో పనిచేసే పరిజ్ఞానం అయితే ఉండాలి అంటున్నారు. అండ్ డబ్ల్యూడి అండ్ సిడబ్ల్యూ డిపార్ట్మెంట్లో ఎన్జిఓతో చేసి
ఎన్జిఓతో కలిసి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ దానికోసం ఎక్స్ట్రా క్వాలిఫికేషన్గా తీసుకుంటారు అది. అండ్ ఎన్జిఓ అండ్ పోలీసులు అండ్ గవర్నమెంట్తో మంచి సాన్నిహిత్యం కలిగిన చట్టానికి విరుద్ధంగా పిల్లలతో పనిచేసిన జిల్లాలో శాఖలు అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆందోళన పట్ల ప్రదర్శించిన నిబద్ధత ఉండాలి. అండ్ వ్రాత మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీరు ఫ్లూయెంట్గా మాట్లాడే ఇదైతే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఫుల్గా ఉండాలి అంటున్నారు. అండ్ ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజీ అండ్ ఎంఎస్ వర్డ్ అండ్ ఎక్సెల్ చేయగల సామర్థ్యం మరియు ఇంటర్నెట్ను ఉపయోగించే సామర్థ్యం కూడా ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ శాలరీ వచ్చేసి 18,536 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆహ్యా, ఇది కూడా ఓన్లీ లేడీస్కి మాత్రమే లేడీస్ రిజర్వేషన్లో ఉంది. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికోసం మీకు ఎక్స్పీరియన్స్ అంటే 6 years కంటే తక్కువ వయసున్న పిల్లల్ని చాలా కేర్గా చూసుకునే అనుభవం అయితే ఉండాలి అని మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ శాలరీ వచ్చేసి 7,944 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చౌకీదార్, ఇది కూడా ఓన్లీ లేడీస్కి మాత్రమే ఉంది. ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది. దీనికోసం అయితే చాలా యాక్టివ్గా ఉండే పర్సన్స్కి అండ్ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి, మెయిన్లీ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, గుట్కా ఇటువంటి హ్యాబిట్స్ ఏమీ లేని వాళ్ళకి ఈ పోస్ట్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ శాలరీ వచ్చేసి 7,944 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది. ఇక్కడ 10+2 అర్హత అంటే బోర్డ్ లేదా 12 పాస్ అయిన వాళ్ళు డిప్లొమో ఆర్ కంప్యూటర్లో సర్టిఫికేట్ అయితే మీకు కంపల్సరీ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీ అని చెప్తున్నారు. శాలరీ వచ్చేసి 13,240 రూపీస్ ఉంది. ఇక్కడతో పోస్టులు ఏంటి, మీకు ఉండవలసిన ఎక్స్పీరియన్సెస్ అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ అవేంటో చూసాం. అండ్ శాలరీస్ ఎంతో చూసాం. అండ్ లాస్ట్ వన్, ఇక్కడ మీకు ఈ నోటిఫికేషన్స్ని ఓకే చేయాలి అన్నా లేదా రిజెక్ట్ చేయాలి అన్నా లాస్ట్ ఫైనల్ డెసిషన్ అయితే మాత్రం ఈ కమిటీకి అయితే ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. అండ్ మీకు వచ్చేసి ఫీజు ఎలా ఉంది అంటే జనరల్ కేటగిరీకి వచ్చేసి ఈ అప్లికేషన్స్ ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీకి 250 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అండ్ 200 రూపీస్. ఇవి కూడా డీడీ అండ్ బీసీ తిరుపతిలో అయితే చెల్లించాలి అని చెప్తున్నారు. మహిళా శిశు అండ్ జిల్లా మహిళా అండ్ శిశు సంక్షేమ శాఖ వారికి అండ్ డీడీబీసీ తిరుపతిలో ఇవ్వాలి అని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 1/7/2024 నాటికి 18 to 40 yearsలో ఉండాలి అని చెప్తున్నారు. అండ్ అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నిబంధనల ప్రకారం వయో సడలింపులు కూడా ఉంటాయని చెప్తున్నారు. అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, సో దానికోసం మీరు ఇవన్నీ ఇంకా కూడా ఇది చిత్తూరు డిస్టిక్లో ఉంది, సో దరఖాస్తులు అక్కడే ఇవ్వాలని చెప్తున్నారు. అండ్ రిజర్వేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 1/3% ఉంది. ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 అండ్ రూల్ 22, 22A అండ్ 22B ప్రకారం అయితే ఎంఎస్పీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మీ అప్లికేషన్స్ అన్ని DW అండ్ CW అండ్ EO రూమ్ నెంబర్ 506 5th ఫ్లోర్ B బ్లాక్ కలెక్టరేట్ తిరుపతిలో 30/4/2025 ఈవినింగ్ 5:30 లోపు మీరు ఈ అప్లికేషన్స్ అన్ని అక్కడ ఇవ్వాలి అందేలా చూసుకోవాలి అని చెప్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వచ్చేసి 31/3/2026 మరియు 1 year లేదా దీన్ని పొడిగించడం లేదా సహటర్నస్ లేదంటే ఏదైనా ఒకే టైంలో క్లోజ్ చేసే హక్కు కూడా ఈ కమిటీకే ఉంది అని చెప్తున్నారు. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే డిపార్ట్మెంటల్ అవసరాల ప్రకారం వేకెన్సీస్ ఉంటాయి కదా, వాటిని భర్తీ చేయడానికి మెరిట్ నుంచి 31/12/2025 వరకు అయితే ఇక్కడ వేకెన్సీస్ని ఫిల్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అండ్ మీరు ఇక్కడ దీనికోసం ఇవ్వాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే SSC సర్టిఫికేట్, అది కూడా డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం. అండ్ మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ ఇవ్వాలి, అంటే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. అండ్ ప్రైవేట్ స్టడీ అయితే లోకల్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ కూడా, ఇవన్నీ కూడా ఇందులో సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని అయితే చెక్ చేసుకోండి. అండ్ షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ని మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో
మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవలేదు అంటే మీరు అక్కడ షార్ట్ లిస్ట్లో లేరు అని అర్థం. అండ్ నోటిఫికేషన్ రద్దు చేసే హక్కు కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్కి అయితే ఉంటుంది. అండ్ మీరు ఈ డేట్ తర్వాత అంటే 31 తర్వాత మీరు ఈ మీ అప్లికేషన్స్ ఇచ్చినా కూడా అవైతే పనిచేయవు అని చెప్తున్నారు. సో ఓకే ఫ్రెండ్స్, చూసాం కదా ఈ లిస్ట్ అంతా ఎలా ఉంది, ఇందులో నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్ అన్నీ. సో మీరు ఎలిజిబుల్ అవుతారు అనుకుంటే కంపల్సరీ ఈ జాబ్ కోసం అయితే అప్లై చేసుకోండి. కంపల్సరీ ఇవి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి. సో ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.